కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ రామచంద్ర ఆలయంలో గురువారం విగ్రహ ప్రతిష్ఠా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం ఎద్దులచే బండలాగుడు పోటీలు, గుండును ఎత్తే పందెము నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. నారాయణ రెడ్డి గారు బహుకరిస్తున్నారు. 2 మంది బహుకరిస్తున్నారు. 3 మంది 50,000 రూపాయలు. ఓకే, 4 టీవీ నక్షత్రారెడ్డి గారు దేవస్థానం కమిటీ డబ్బులండి ఇస్తారు. వాళ్ళకి ఫోన్ పే కూడా ఇబ్బంది లేదు. సొంత వకీ టీం కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. చూడాలి సుబ్బయ్య గారు. ₹5,000 కన్స్ట్రక్షన్. మనీశ్వరయ్య గారు దాదాపు రామాంజనేయులు గారు తీసుకున్నాయి. ఓకే, దాదాపు రామాంజనేయులు గారు, గురు హేమంత్ గారు వడ్డమాను, గురు హేమంత్ గారు వడ్డమాను. ఓకే అన్న, ఇది ఇస్తూ 2,000 అన్న, ఇది ఇస్తూ చూపిస్తున్నకూడదు. చూడాలి 1947లో కట్టినటువంటిది, శిథిలావతిలో జరుగుతున్నది. గ్రామస్తులంతా కలిసి ఫండింగ్ తోటి పాత ఉన్నటువంటి కొంత అమౌంట్ జమ చేసి కట్టడం జరిగింది. ఈరోజు దానికి అంత చాలా గ్రామస్తులందరూ పాల్గొని సుఖసంద ఏదో జరుపుకున్నాము. కళ్యాణం చెప్పండి. కళ్యాణం ఈరోజు కళ్యాణానికి నేనే కూర్చున్నాను. కళ్యాణ సేవ అక్కడ అగ్గన మల్లారెడ్డి, గ్రామస్తులంతా కలిసి జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. బండ పందాలు మరియు కోలాటములు, భజన ఇవన్నీ కూడా రామోత్సవము జరుపుకొని అందరూ కూడా చాలా సంతోషంగా గడిపినారు. గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున గ్రామ కమిటీ మరియు గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రాముల దేవాలయాన్ని అతి తొందరగా 1 సంవత్సరం లోపల కాలంలోనే దీన్ని పూర్తి చేసి ఈరోజు ఈ 3 రోజులు ఇక్కడ ఈ రామాలయాన్ని, తర్వాత సత్యమ్మ తల్లి, అదేవిధంగా పోతురాజు, పోలేరమ్మ ఇవన్నీ కూడా దిగ్విజయంగా ప్రతిష్ట చేయడం కాకుండా అదేవిధంగా ఈ 3 రోజులు కూడా 3 పూటల 3 రోజులు అందరికి కూడా గ్రామంలో అట్లే అర్జనవాడలో అందరికి కూడా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా మంచి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చాలా ముందుకు తీసుకోవడం జరిగింది. ఈరోజు మన ఎమ్మెల్సీ గారు గోవిందరెడ్డి సార్ వచ్చాడు, అదేవిధంగా మన ఎమ్మెల్యే సుధా మేడం గారు వచ్చారు. దేవుణ్ణి ఆయన ఆశీస్సులు తీసుకొని ఇక్కడ భోజన కార్యక్రమంలో పాల్గొని భోంచేసి వెళ్ళి ఇటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. ఇంకా గురురెడ్డి కలసపాడు జెడ్పీటీసీ పోయిన సంవత్సరం మే నెల 4వ తేదీన పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి అతి తొందరలో దేవాలయాన్ని పునర్నిర్మించాలని 5 మంది కమిటీ సభ్యులతో ముందుకు సాగించడం జరిగింది. అప్పటి నుంచి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కానీ
ఈ నెల మే నెల ఏప్రిల్ నెల మనకు 21, 2, 23 ప్రతిష్ట కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పూజారులు కూడా ముహూర్తాన్ని వినడం జరిగింది. ఈ 3 రోజులు ఈ దేవాలయానికి అన్నదాన కార్యక్రమం అయితేమి, తర్వాత పూజా కార్యక్రమం అయితేమి, తర్వాత గ్రామ ప్రజల సహాయంతో అన్ని పనులు చకచక జరుగుతూ ముందు సాగడం జరిగింది. తర్వాత గ్రామం నుండి అడిగిన వాళ్ళు కూడా అందరికీ భోజనాలు ఏర్పడడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది మాకు ఆ దేవుడిచ్చిన వరం. కాబట్టి గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా మాకు సహకరించి ఆర్థిక విషయాలు కూడా అందరూ సహకరించినారు. ఈ బండ పందాల విషయాలు కూడా అందరి సహకారంతో ముందుకు నడిపించాము. కాబట్టి ఇది అందరికీ నమస్కారం నిర్మించుకుంటాను. నా పేరు శీలారెడ్డి, టీచర్. ముఖ్యంగా పోలెడ్డి, శ్రీనివాసులు, వెంకరెడ్డి, చిన్నాభయ్య ఇటువంటి వాళ్ళు కొన్ని సహకారాలు చేసిండ్రు. మేము వెనకలో ఉండి ఏదో నడిపించినాము కమిటీ తరఫున. కొన్నాళ్ళు మాకు జరిగింది లక్షణంగా. ఇప్పుడు ఇదేమి ఇబ్బంది ఏమి లేదు. నా పేరు నారాయణ రెడ్డి. నేను తెలుగుదేశం నాయకునిగా, మా సభ్యులు రమతు ఇన్ఛార్జి వచ్చిండు, మార్కెట్ యార్డ్ చైర్మన్గా నాయకులందరూ వచ్చిండ్రు. వచ్చి లక్షణంగా భోజనం చేసి బాగా సహకరించినారని సెలవు.